విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు, రాలిపోతున్న ప్రాణాలు, పారిశుద్ధ్యం దారుణం, దోమల దండయాత్ర, చెలరేగుతున్న సీజనల్ వ్యాధులు, గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియాతో జనం వెలువెల. పార్వతీపురం మన్యంలో ఒక్కరోజు వ్యవధిలో తల్లి కుమార్తె మృతి, పెరిగిన డయేరియా కేసులు, వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల పాలు. వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖల మధ్య సమన్వయం కరువు. ఫీవర్ సర్వే ఆలోచనే లేదు. వరుసగా మరణాలు నమోదవుతున్న చలనం లేని సర్కారు. రాలిపోతున్న ప్రాణాలట రాష్ట్రాన్ని చుట్టుముట్టి. డెంగ్యూ, మలేరియా, డయేరియా, చికెన్ గునియా, అనేక రకాల సీజనల్ వ్యాధులు. వర్షాకాలం ఇది. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, వైద్య శాఖ కానీ వీళ్ళు సమన్వయం లోపించిందట. పూర్తిగా వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖలు ఎవడికి వాడు ఎవనా తీరన్నట్టుంది. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పిట్టర్ లెక్క రాలిపోతున్నారు. అనేక వేల మంది ప్రైవేట్ హాస్పిటళ్లలో జాయిన్ అయ్యి లక్షల ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దానిపైన రివ్యూ లేదు. చంద్రబాబు నాయుడు గారు వైద్య శాఖ పైన రివ్యూ పెట్టి డోలీ అనేది నాకు కనిపించవద్దు, డోలీ వ్యవస్థ కనిపిస్తే అధికారులపై చర్య తీసుకుంటా అంటాడు. ఆ డోలీ కనిపించొద్దన్నా, మన్యంలో ట్రీట్మెంట్ జరగాలన్నా మీరు బడ్జెట్ కేటాయించాలిగా, దానికి డబ్బులు ఇవ్వాలిగా. ఇస్తే కదా వాళ్ళు చేసేది అధికారులు. నువ్వు డబ్బులు ఇవ్వనప్పుడు అధికారులు ఏం చేస్తారు? అదే పార్వతీపురం, అదే మన్యంలో ఒక్కరోజు వ్యవధిలో ఒక తల్లి, కూతురు ఇద్దరు చనిపోయారట ఒకే ఇంట్లో. అది మనకి బయటకు వచ్చిన సమాచారం. బయటికి రాని ఇంకా ఎన్ని ఉన్నాయి కోకోకలలు అనేది ఇలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు ప్రజలు. దీనిపైన రివ్యూ లేదు, దీనిపైన సమీక్ష లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పెట్టుబడిదారులు కోటు, సూటు, బూటు వేసుకున్న వాళ్ళతో మాట్లాడతాను కానీ సామాన్య ప్రజల గురించి ఏంది అనేది మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే నేను వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో కూర్చొని మాట్లాడతా, ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతో డిస్కషన్స్ పెట్టండి, డిస్కషన్స్. కానీ ఇక్కడ మీకు అత్యంత ప్రయారిటీ ఏంది? ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు, మన్యంలో ఉన్న ట్రైబ్సు, తండాల్లో ఉన్న ట్రైబ్సు, గుడియాల్లో ఉన్న ఎస్సీలు, వీళ్ళకి కదా మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది. ఇలా వాళ్ళు సరైన వైద్యం లేక, సరైన విద్య లేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వాళ్ళని మీరు పట్టించుకోవట్లే. అందుకే రోగాలు చుట్టుముట్టినట, రాలిపోతున్న ప్రాణాలు, అయినా కానీ చెల్లించని సర్కారు అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన కూడా సమీక్షించట్లే. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ నారాయణ గారు బిజీ. అంతా రాజధాని చుట్టూ ఉన్న భూములు, ఆ కథ వ్యవహారం దాంట్లో ఉండే ఆయనంతా. ఇది ఇలా ఏపీలో జరుగుతున్న పరిస్థితి. ఊరు వాడ చెత్త గుట్టలాట. తాజాగా ఒక పంచాయతీలోనూ చెత్తను సేకరించిన వైనం. ఊరు వాడ చెత్త గుట్టలు, ఎక్కడక్కడే పారిశుద్ధ్య కార్మికులు రావట్లేదు, పనిచేసే పరిస్థితి లేదు, శానిటేషన్ లేదు, కంప్లీట్ వదిలేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రబలుతున్న వ్యాధులు. గతంలో 90% పైగా గ్రామాల్లో ఇంటింట సేకరణ, పంచాయతీలపై భారం పడకుండా యంత్రాల సరఫరాట. తాజాగా ఒక్క పంచాయతీలోని చెత్తను సేకరించిన వైనం. ఈ గుట్టలు చెత్త పెరగకపోతే దోమలు వస్తాయి, రకరకాల డిసీజులు వస్తాయి, స్మెల్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాక్టీరియా ఫామ్ అయింది, ఫంగస్ ఫామ్ అయింది. దీంతోనే కదా జబ్బులు వద్ది, సీజనల్ వ్యాధులు అంటే. మరి ఏం చేస్తున్నారు? స్వర్ణాంధ్రప్రదేశ్ ఏం చేస్తానంటాను. ఆ స్వర్ణాంధ్ర కాదు కానీ చెత్త లేని ఆంధ్రప్రదేశ్ చేయండి. ఫస్ట్ చెత్త చెదారం లేకుండా కాస్త నీటిగా ఉంచితే దోమలు ఉండవు, ఈగలు ఉండవు, రకరకాల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. వీటి వల్లనే ఇలా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. దీనికి సంబంధించి 2వ పేజీలో ఉంది, చూద్దాం. ఇక ఎక్కడెక్కడ జనాలు. విజయవాడ జీజీహెచ్లో ఓపీ కౌంటర్ వద్ద, శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో ఒక్కొక్క బెడ్కి 2 పడుకున్నారు. ఇది పరిస్థితి. ఇక ఊరు వాడ చెత్త ఎక్కడికక్కడికే పందులు బొరులుతున్నాయి, కుక్కలు, పందులు, ఇక రకరకాల జంతువులు. ఏదైతే జనం మధ్యలో తిరగకూడదు ఆ జంతువులనే చెత్తలో పొరలాడుతున్నాయి. ఇది పరిస్థితి. ఈ మురికి గుంటలు ఇట్లాంటివి ఉంటే డెంగ్యూలు రాకపోతే ఏమొస్తాయి, మలేరియా రాకపోతే ఏమొస్తాయి, డయేరియా రాకపోతే ఏమొస్తుంది, కలుషితం అయిపోతుంది వాతావరణం. దీన్ని సేకరించేటోళ్ళు లేడు, దీన్ని పట్టుకుంటే లేడు. ఈవెన్ పంచాయతీ రాజ్ మినిస్టర్ కూడా దీనిపైన సమీక్ష లేదు. దీనిపైన చేయాలి. ఇది ఒక వార్త. అచితాపురం ఘటన బాధితులకు వైఎస్ఆర్సీపీ అండ. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయమట.
గాయపడిన ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అందజేత సహాయ చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బొత్స సత్యనారాయణ చెబుతుండు. అది అనకాపల్లి జిల్లా అచితాపురం స్టేజ్లోని ఎసెన్షియా ఫార్మాలో పేలుడు ఘటనలో బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థికంగా అండగా నిలబడుతుందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి 1,00,000 చొప్పున పార్టీ తరఫున సహాయం చేస్తున్నట్టు చెప్పారు. ఇది మిగతా పొలిటికల్ పార్టీలు కూడా ఇట్లా మానవతా దృక్పథంతోనే స్పందించాలి. అనేక వందల కోట్ల రూపాయల పార్టీ ఫండ్లోనే అటు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీ జనసేన పార్టీ కానీ, జనసేన పార్టీ సినీ నటుడు ఆయన ఒక పిలిపిస్తే ఇలా అనేక మంది దాతలు ముందుకు వస్తారు. ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన. మీరు ఎసెన్షియా కంపెనీ నుంచి పరిహారం ఇప్పలేదు, ఓన్లీ మీరు ప్రభుత్వం నుంచి చేతులు దులుపుకున్నారు. పార్టీ పరంగా కూడా పరిహారం అనౌన్స్ చేయలే. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది మీకు తెలుగుదేశం పార్టీకి అయితే, ఆ ట్రస్ట్ నుంచి కూడా కనీసం ₹1 ఇచ్చే దిక్కు దివానం లేకుండా అయిపోయింది. కనీసం ఉండాలిగా మానవతా దృక్పథం అనేది. 17 మంది చచ్చిపోయారు, 17 కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డాయి. వాళ్ళ పిల్లల్లో భార్య పిల్లలకి ఉపయోగపడేదిగా. ఇవ్వండి ఒక 10 లక్షల మనిషికి. వైఎస్ఆర్సీ ఇప్పించింది కదా. ఒక పొలిటికల్ పార్టీగా ప్రజలపైన వాళ్ళకి ప్రజాసేవ పైన కమిట్మెంట్తోనే అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా అడిగేయాలి. వాస్తవంగా మొట్టమొదటి ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన రూలింగ్ పార్టీ, వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది ఉంది. ఆ ట్రస్ట్లో డబ్బులు ఉన్నాయి, ₹100 కోట్ల. ఇటువంటివి వచ్చినప్పుడు మీరు స్పందించకపోతే, ఇటువంటివి వచ్చినప్పుడు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారు? ఇది కాదా మీరు చెప్పాల్సింది? మా జీవితాలు మొత్తం ప్రజల కోసం అంటున్నారు కదా. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలకి కనీస సహాయం చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి స్పందించి ఒక్కొక్కళ్ళకి ₹5,00,000 చనిపోయిన వాళ్ళకి, గాయపడి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి ₹1,00,000 చొప్పున పార్టీ పరంగా పరిహారం అనౌన్స్ చేసి ఇచ్చారు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి వాతావరణం. ఇది రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెడితే మనం విమర్శలు చేయడానికి పరిమితం కాదు, సహాయం చేయడానికి కూడా ఉన్నాము అనేది ఒక ఆదర్శంగా నిలిచినట్టు దీని అర్థం. వచ్చి ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన దుమ్ము దులిపి వెళ్ళిపోతే అట్లా కూడా పోవచ్చు. కానీ దాంతోపాటు మా బాధ్యత ఏంది అనేది నిర్వర్తించిండు. అది మిగతా పార్టీలు కూడా చేయాలి. ఇది ఒక ఎసెన్షియాపై ఎన్జీటీ సుమోటో విచారణ కేసులో కాలుష్య నియంత్రణ మండలి కలెక్టర్ను ఇంప్లీట్ చేసిన ధర్మాసనం. ఎసెన్షియా పైన ఢిల్లీలో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా కేసు తీసుకుంది. అసలు మీరు ₹1,00,000, 50 లక్షలు, 25 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇచ్చారు, 2.5 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది కాదు, ఇది ఇస్తే ఇచ్చారు. అసలు ఎసెన్షియాడు వాడి కథ ఏంది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే యాంగిల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఢిల్లీలో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకొని దాంట్లో ఆ జిల్లా కలెక్టర్ని, పొల్యూషన్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ని అందరిని పార్టీ చేశారు. ఇప్పుడు పిలుస్తారు వాళ్ళు మొత్తం మీ కథ ఏంది, మీ చిట్టాంత బట్టరా. అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషను, ఇండస్ట్రియల్ సేఫ్టీ అథారిటీ డిపార్ట్మెంటు వీళ్ళు ఎప్పుడెప్పుడు తనిఖీలు చేశారో వాళ్ళ తనిఖీలు ఏం బయటపడ్డాయి. రియాక్టర్లు 30 సంవత్సరాలు రియాక్టర్లు వాడుతుండట. ఎంత దౌర్భాగ్యం. కొన్ని వందల మంది రోజు పనిచేసేది, కనీసం రియాక్టర్కి మెయింటెనెన్స్ లేదట. ఇక లీక్ కాకపోతే ఏమైతే మరి. దానిపైన ఎన్జీటీ నిన్న సుమోటోగా తీసుకుంది. ఇది చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ తీసుకుంది, ఢిల్లీలో ఎన్జీటీ తీసుకుంది. కానీ మనకు అమరావతిలో ఉన్న మన ప్రభుత్వానికి కళ్ళు కనపట్టలేదు. వాళ్ళపైన కనీసం చర్యలు లేవు. వాడిని ఒక్కడిని జైల్లో పెట్టిన దాఖలాలు లేవు. ఇది అలా నడుస్తుంది. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. పెట్టుబడిదారులు మనం ఇబ్బంది పెడితే వాళ్ళు రారు కాబట్టి ఎంతమంది చెప్పుకున్నా మనం కళ్ళు మూసుకొని కళ్ళు లేని కబోదు లేకుండా ఉండాలని చెప్తున్న వ్యవస్థ ఇవ్వాలి. వాళ్ళ జోలికి పోవట్లే. అసలు దీనికి సంబంధించి ఎన్జీటీ కేసు నమోదు చేసిందట, సుమోటోగా తీసుకున్నారు. ఎంత గ్రేట్ అది. ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుంది. అది మనకి ఒక మనిషిగా ఒక వ్యవస్థ మనుషులపైన మానవులపైన స్పందించాల్సి తీరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వ్యవస్థ ఏం స్పందిస్తుంది. మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వలన ఇది జరిగింది, మీరు అధికారం ప్రతిపక్షం పక్కన పెడితే అసలు ఆ కంపెనీ వ్యవహరించాల్సిన తీరేంటి, ఏం వ్యవహరించింది, ఏం చేస్తున్నారు, ఆ రూల్స్ ఏంది, నిబంధనలు ఏమున్నాయి, ఎందుకు పాటించలేదనే యాంగిల్లో కాకుండా ఉట్టిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వలన ఈ ప్రమాదం జరిగిందట. అయిపోయా కథం. ఇదే మీరు చెప్పేది. ఇది ఒక వార్త. ఇసుక కష్టం ఇంతింత కాదయ్యా.
అస్తవ్యస్తంగా మారిపోయిన ఇసుక సరఫరా, బుకింగే కష్టం, సామాన్యుడికి దొరకడమే గగనం. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయిన ఇసుక కష్టాలు. బుక్ చేసుకున్న లోడింగ్కి 2-3 రోజుల సమయం. తడిసి మోపెడవుతున్న రవాణా ఛార్జీలు. బుకింగ్ పాయింట్లు, స్టాక్ యార్డుల వద్ద టీడీపీ నేతల హవా. అది ఉంటుంది ఎట్లాగూ. మరి టీడీపీ నేతల హవా ఉండకపోతే జనసేన పార్టీయో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ హవా ఉంటుందా? టీడీపీ హవా ఉంటుంది కాబట్టి, టీడీపీ 2014 నుంచి 19 వరకు ఈ దందా చేసింది కాబట్టి కర్రు గాల్చి వాత పెట్టారు జనాలు. మళ్ళీ ఇలా అఖండమైన మెజార్టీ ఇచ్చారు, మాకు ఎదురే లేదు ఏది చేసినా అని మళ్ళీ వాళ్ళ హవా జరుగుతుందట. వాళ్ళ దందా అంతా జరుగుతుంది. 2-3 రోజులు పడుతుందట లోడింగ్కి. బుకింగ్ కష్టాలే. అందుకే ఇసుక కష్టం ఇంత కాదా అని 100 మంది లైన్లో నిలబడ్డరు. దీంట్లో ఫైరోలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రిఫరెన్సులు, బ్రోకరేజీలు, మీడియేటర్లు. ఈ కథ ఇది ఉచిత ఇసుక కాదు, కొనుక్కునే ఇసుక. ఇదంతా బోగసు ఇసుక. ఉచితం అనేది బోగసు. డబ్బులు డబుల్ అవుతున్నాయట. ప్రజల ఇబ్బందులు పట్టించుకొని ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామంటూ ప్రచారం, ఇస్తున్నామంటే ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఆడ పని లేదు. ప్రచారం అయితే ఉంది ఉచితం అని, కానీ ఆడ అనుభవించేటోడికి వెళ్తుంది బాధ ఏందంది. ఎంత చెత్తగా చేస్తుంది గవర్నమెంట్ పనితీరు. పేరుకి పత్రికలలో ఇస్తుంది ఉచితం అని, ఆడ ఉచితం లేదు, మన లేదు. ఉచితం కాదు, డబ్బులు ఇస్తానన్నది ఇచ్చే దిక్కు లేదు. డబల్ రేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజు 12,000 రూపాయలు ఒక లారీ తీసుకుంటే ఇలా 22,000 రూపాయలు 24,000 రూపాయలకు పోయింది. డబుల్ అయిపోయింది. ఇది ఇలా పరిస్థితి. ఇది ఉచితం. ఇంత కష్టం కాదా ఇసుక అని అంటే ఇంకా అంతే ఉంటుంది. మరి పూణే వద్ద కూలింది ఏపీ సీఎం హెలికాప్టరే. సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోవాల్సిన హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం. పూణే సమీపంలో చెట్టును ఢీకొని కూలిపోయినట్లు అధికారులు వెల్లడి. పైలట్కు తీవ్ర గాయాలు, కో పైలట్ మరో 2కి స్వల్ప గాయాలట. మహారాష్ట్రలోని పూణే జిల్లా ముల్సి తాలూకాలోని కొంద్వాలే వద్ద కూలిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్. ఇది ఏపీ సీఎందేనట హెలికాప్టర్ అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తూ రాసింది సాక్షి పేపర్. పూణే వద్ద నిన్న హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది, 1-2 గాయపడ్డరు, ఎవరు చనిపోలేదు. కానీ ఇది ఏపీ సీఎందే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రైవేట్ హెలికాప్టర్ అట. అది నిన్న అమరావతికి సాయంత్రం 4 గంటలకు చేరుకోవాలంటే విజయవాడకి. అది మధ్యలోనే కూలిపోయింది. మరి అందులో మనుషులు లేరు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. పోలీస్ స్టేషన్లో మహిళపై చెప్పుతో దాడి. తనపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన రజక సామాజిక వర్గానికి చెందిన దంపతులు, వారికి మద్దతుగా వచ్చిన మహిళపై పోలీస్ స్టేషన్లోనే సీఐ ఎదురుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు చెప్పుతో దాడికి దిగిండు. పులివర్తి నాని అంటే తెలుగుదేశం పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే. మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటే అట్లే ఉంటుంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ పచ్చబిళ్ళ తీసుకొని పోయి టేబుల్ మేము పెడితే వాడు సిఐయా, ఎస్ఐయా, ఎంఆర్ఓ ఎవడైనా సంబంధం లేదు, మాకు పని చేసి కాఫీయో టీ పోసి పంపించాలా అన్నాడు. మరి అది ఆ మర్యాద చేశారు వాళ్ళు. ఆ కాఫీయో టీతో పాటు పనితో పాటు చెప్పుతోని కొట్టిన ఏం అనొద్దని కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ సిఐ ముందే చెప్పుతోని కొట్టిండట పులివర్తిన అని అనుచరుడు. అంటే అది ఒక బ్రాండ్ అన్నమాట. పచ్చ అనేది ఉంటే, ఈ పచ్చ బెళ్ళు ఉంటే కథమే. ఎవరిని కొట్టినా, ఎవరి ముందు కొట్టినా, పోలీసు ముందు, పోలీస్ స్టేషన్లో కొట్టినా చట్టం పనిచేయదు. ఇది ఈ పచ్చబెళ్ళ ప్రభుత్వం. ఇది పచ్చబెళ్ళ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నట్టు దీని అర్థం. అంత దారుణం. ఒక మహిళ పోలీస్ స్టేషన్కి పోయేదే అన్యాయం జరిగితే న్యాయం చేయండి, నన్ను రక్షించండి అని పోతే మీరు అక్కడ దగ్గరుండి సిఐ ముందు కొడతంటే దగ్గరుండి మరి కళ్ళు లేని కబోదులు లెక్క సిఐ చూసిండా, పోలీసులు చూశారా? ఒక మహిళ పైన పోలీస్ స్టేషన్లో చెప్పుతో దాడి చేస్తే ఏం కేసు పెట్టాలి మీరు? ఇలా నిర్భయ కేసు పెట్టాలా, మహిళా చట్టాల కేసులు పెట్టాలా, లోపటేయాలి. కానీ పెట్టరు, రివర్స్ వీళ్ళ మీదనే పెడతారు. ఇంకా వీళ్ళ మీదనో అక్కడ ఇంకెవరన్నా వాళ్ళకి మద్దతు వస్తే వాళ్ళ మీదనో కేసులు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇలా పచ్చబిళ్ళల చట్టం అమలవుతుంది. పులివర్తి నాని అని చూడట చంద్రగిరి ఎమ్మెల్యే. ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ అక్రమ లేఅవుట్లకు నోటీసులు ఇస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 ఎకరాలకు పైగా గుర్తింపు, ప్రభుత్వ భూములే టార్గెట్. రిజిస్ట్రేషన్ నిలిపేత, అక్రమార్కులపై దృష్టి పెట్టాలని మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు సూచన. రంగంలోకి దిగిన మంత్రి. అక్రమార్కులపై దృష్టి పెట్టాలని సీఎం మంత్రి నారాయణకి చెప్పిండట. ఏ అక్రమార్కులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన కబ్జాలు సంబంధించా, లేదు మన ఆపోజిట్ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తేనా ఏదైనా ఇది కక్ష సాధింపు చర్య? 7,000 ఎకరాలు గుర్తించారట. మరి నిజంగానే మీరు చేస్తే అప్రిషియేషన్ చేయాలి. అక్రమ లేఅవుట్ల పైన కొరడా నోటీసులు ఇస్తే మంచిదే.
ఏ అక్రమ లేఅవుట్లు దీంట్లో మళ్ళీ రాజకీయ పక్షపాతమో రాజకీయ కక్ష సాధింపు ఏమైనా ఉంటే మళ్ళీ అది వేరేకి వెళ్ళిపోద్ది. తప్పనిసరిగా దీంట్లో అది ఉండే అవకాశం ఉంది. మంత్రి నారాయణకి చెప్పిండట, ఆయనే కొన్ని అసైన్మెంట్ భూములు కబ్జా చేసిన అభియోగాలు ఉన్నాయి ఆయన పైన, డైరెక్ట్గా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన కూడా నిజంగానే చేస్తే మీరు చిత్తశుద్ధి ఉన్నట్టు, కమిట్మెంట్ ఉన్నట్టు మీరు చేస్తున్నది అంటే ఒక చట్ట పరిధిలో చేస్తున్నట్టు. లేదు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ ఉన్నారో వాళ్ళ బట్టకొచ్చి లోపటేయటం కోసమే చేస్తే అది ఒట్టిదే, ఆ ఒట్టి కథ ఇది. ఈ అక్రమ లేఅవుట్లు 7,000 ఎకరాలకు పైకి గుర్తించారట. ప్రభుత్వ భూముల టార్గెట్గా ఒక వ్యవహారం చేయడానికి వస్తాను, చూడాలి. డిసెంబర్ నుంచి రాజధాని పనిలో అమరావతి నిర్మాణానికి 60,000 కోట్లు ఖర్చట. పాత టెండర్ల రద్దు, కొత్త బిడ్లకు ఆహ్వానం. వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల నివేదిక. బ్లూ గ్రీన్ అమరావతికి మాస్టర్ ప్లాను. ప్రపంచ ప్రమాణాలతో భారీ పార్కులు, నర్సరీలు, జంగిల్ క్లియరెన్స్కు తుది రూపు. మంత్రి నారాయణ అధికారుల పరిశీలన. డిసెంబర్ నుంచి పనులు స్టార్ట్ అవుతారు. 60,000 కోట్లు కావాలట, కానీ 6,000 కూడా లేవు. ఇప్పుడు 60,000 కోట్లు కావాలా. 15,000 కోట్ల అప్పుకి షూరిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ అప్పు కూడా మేము ఇయ్యాలా లేదని వాళ్ళు తనలాడుతున్నారు. ఇప్పుడు వారం రోజుల నుంచి అమరావతి చుట్టూ తిరుగుతున్నారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. అది ఇస్తారో లేదు గ్యారెంటీ లేదు ఆ అప్పు కూడా. కానీ 60,000 కోట్లు కావాలి డిసెంబర్ నుంచి పని. 60,000 కోట్లలో 60 పైసలు కూడా కేంద్రం నుంచి తెచ్చే శక్తి కానీ, ఆ దమ్ము కానీ, ధైర్యం కానీ, ఆ దిశగా చర్యలు కానీ ప్రభుత్వానికి లేవు. వాళ్ళు వేసే ఎత్తులు కానీ, వాళ్ళు వేసే వాళ్ళు నడిచే నడక ఆ దిశగా లేదు. సబ్సిడీ చేయట్లే. కేంద్రం నుంచి 60 పైసలు రాకపోయినా కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. సైన్స్ ల్యాబ్లో కలకలమట. వికటించిన ప్రయోగం. 21 మంది విద్యార్థులకు అస్వస్థ. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో దుర్ఘటన. ఇద్దరు పరిస్థితి విషయం సీఎం చంద్రబాబు ఆరాధించిండట. సైన్స్ ల్యాబ్లో కేంద్రీయ విద్యాలయం KVS స్కూల్లో ల్యాబ్లో ఆ రసాయనాలు ఏదో కెమికల్స్ లీక్ అయ్యి మొత్తం ఒక 21 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారట. వాళ్ళని హాస్పిటల్లో చేర్పించారు. దానికి సంబంధించిన ఒక వార్తను కూడా ఇంకోటి, సోనియా నూరి పెంపుడు కుక్క నూరితో కాంగ్రెస్ అగ్రనేత ఉల్లాసభరిత క్షణాలట. ఇన్స్టాలో ఫోటోలు పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ. తనకన్నా సోదరి ప్రియాంక కన్నా అమ్మకు ఇష్టమైనది ఎవరో తెలుసా అంటూ క్యాప్షన్ పెట్టారు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కంటే కూడా ఇష్టమైనది ఎవరో తెలుసా అని చెప్పి రాహుల్ గాంధీ ఒక క్యాప్షన్ పెట్టినట్ట. ఎవరో కాదా, ఇష్టమైంది నూరి అట. ఇష్టమైంది ఎవరో తెలుసా అని క్యాప్షన్ పెట్టింది ఆమె పెంపుడు కుక్క. గతేడాది అంతర్జాతీయ జంతు దినోత్సవం సందర్భంగా గోవా నుంచి తెచ్చి తల్లికి కానుకగా ఇచ్చిన రాహుల్ గాంధీ అట. దానికి సంబంధించి ఆమె ఎత్తుకొని పోయే ఫోటోను ఒకటి వేసిండు, ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంటే కన్న కొడుకు కన్న కూతురి కంటే కూడా ఎక్కువ ఇష్టపడిద్దట ఈ నూరిని. దాన్ని తల్లికి కానుకగా ఇచ్చింది రాహుల్ గాంధీ జంతు దినోత్సవం సందర్భంగా. దానికి సంబంధించి ఒక ఫోటోను పోస్ట్ చేసి ఆయన పెట్టిన పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఒక కిక్కు కథట. థ్రిల్లర్ స్టోరీ. హవాలాదారి మాఫియా మాదిరి జగన్ హయాంలో నడిచిన కమిషన్ చిత్రం. తెర వెనుక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన ఆధ్వర్యంలోని మద్యం కమిషన్ల వసూలు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు ఈ వార్త రాసింది. రాయండి మీరు, ఎట్లాగా మీరు రాసినా రాయకపోయినా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నిజంగానే ఏమైనా జరిగితే అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైనే దాదాపు 7 శ్వేతపత్రాలు రచించి చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు జరిగినాయని నిరూపించడానికి ఆయన నానా తంటాలు పడుతున్నాడు. ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కింద కార్యకర్త వరకు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ఒక టార్గెట్ ఎట్లాగా ఉంటుంది రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అది చేస్తారు. మీరు ఒక జర్నలిస్ట్గా జర్నలిజం పత్రికగా రాయాల్సిన వార్తలు ఏంది? ఇలా కొన్ని వందల మంది వేల మంది డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గునియా, మలేరియా, డయేరియాతోని హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళు పట్టించుకునే ప్రభుత్వం లేదు, నాదులు లేరు, అధికారులు లేరు. వాళ్ళని గురించి కాదు రాయాల్సింది. మీరు ప్రజల గురించా రాయాల్సింది? పార్టీలు రాజకీయాల గురించా? మీ బ్యానర్ ఐటమ్ ఏంది? జగన్మోహన్ రెడ్డి తిడితే జగన్మోహన్ రెడ్డిని తిట్టే ఐటమ్ ఉండాలి. దాంతో ప్రజల కడుపు నిండదు. ఇలా మీరు మలేరియా గురించో డయేరియా గురించో డెంగ్యూ గురించో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆడితే వాళ్ళు సంతోషపడేవాళ్ళు. ఆంధ్రజ్యోతి మా గురించి కూడా ఒక వార్త రాసింది, మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయిందని. కానీ మీరు ఏం రాస్తున్నారు? థ్రిల్లర్ స్టోరీలు అట. మీరు ఈ థ్రిల్లర్ స్టోరీలు రాయడానికి కాదు మీరు పేపర్ ఉన్నది. ఇంత దారుణమా? లేదా డెంగ్యూ, లేదా డయేరియా,
వందల మంది విశాఖపట్నం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులు క్యూలు కట్టి రోజుల తరబడి ఆడుంటున్నారు. ఒక్కొక్క బెడ్కి 2-3ని తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ బాధల గురించి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ కష్టాలు ఇబ్బందుల గురించి రాస్తే ప్రభుత్వం చెల్లించేది. ఇక నీ కిక్కుల గురించి రాస్తున్నావు. నీకు ఇది కిక్కు. నీకు అంటే నువ్వు వార్తలు రాసేది ప్రజల సమస్యల కోసం కాదు, నీ కిక్కు రావటం కోసం వార్తలు రాస్తాను. నీ కిక్ ఏమొద్ది? జగన్మోహన్ రెడ్డి మీద బురద తలితే విషయం చెబితే కిక్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని విషయం చెబుతారా, జగన్మోహన్ రెడ్డిని చట్టం పరిధిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, ఇంట్రాగేషన్ చేస్తారా, అది మీ ఇష్టం, అది ప్రభుత్వం ఇష్టం. కానీ ఇవాళ మీరు ఒక జర్నలిస్ట్గా రాయాల్సింది ఇది కాదు. ఎంకన్నా ఇదేమి విచారణ, సూత్రధారులను వదిలేసి ఉద్యోగులపైన విజిలెన్సు. ఎంకన్నా ఇదేమి విచారణ అంటే ప్రభుత్వం చేసే విచారణ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుపడుతుంది. నేనేమంటున్నానంటే ఎంకన్నా ఇదేమి వార్త అంటున్నా. ఇదేం వార్త? ఇది అయ్యాల మీరు వేయాల్సిన వార్త. ఇలా ప్రజలు రోడ్ల పడి ఇబ్బందులు పడుతుంటే పారిశుద్ధ కార్మికులు లేరు, ఎక్కడ చెత్త, దోమలు, ఈగలు, రకరకాల జబ్బులు, సీజనల్ జబ్బులు వస్తాయి. వాళ్ళని అలర్ట్ చేయండి. ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీయండి. ప్రజల పక్షాన గొంతుగా పత్రికలు ఉండాలి. కానీ మీరు ఏం రాస్తున్నారు? ప్రభుత్వం ఏం విచారణ చేయాలి, ఎవరిని లోపటేయాలి, మీ కిక్కు కోసం వార్తలు రాస్తున్నారు, ప్రజల కోసం రాయట్లే. ఎంకన్నా ఇదేం విచారణ అంట. ఏం విచారణ చేయాలో కూడా వాళ్ళకి మీరు చెప్తారా? మరి మీరు పోండి విచారణ కమిటీకి చైర్మన్ గారిని. ఇలా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి ఆయనే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలన్న తపన ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన. ఉంటే ఉండొచ్చు, మీకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే రకరకాల ఇబ్బందులు, కక్షలు ఉండొచ్చు, ఆయన ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉండొచ్చు. కానీ చట్టం ఉంది, భారత రాజ్యాంగం ఉంది, దానికి కొన్ని పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇదేం విచారణ? ఆయన లోపటేయాలి కానీ, ఈయన లోపటేయాలి కానీ, అధికారులని నోటీసులు ఇటైంది. వాళ్ళు ఎవరికి నోటీసులు ఇవ్వాలో మీరు చెబుతారు, ఎవరిని విచారించాలో మీరే చెబుతారు, ఎవరిని జైలుకు పంపాలో మీరే చెబుతారు. మీ ఉద్దేశం ఏంది? అక్కడ ఉన్న అసలు నిజాలు బయటికి రావటం కాదు, మీరు ఎన్నుకున్న, మీరు సెలెక్ట్ చేసిన వ్యక్తుల్ని జైలుకు పంపాలి. అది మీ ఇంటెన్షన్. అప్పుడు మీకు కిక్ వస్తుంది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. అత్యుత్తమ నగరంగా అమరావతి, డిసెంబర్ 1 నుంచి రాజధాని నిర్మాణ పనులట. భవన నిర్మాణానికి 60,000 కోట్లు, 4 ఏళ్లలో రాజధాని రెడీ. బిల్డర్లకు అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్. క్రెడాయ్ సౌత్ కాన్ సమిట్లో మంత్రి నారాయణ. 4 ఏళ్లలో అయిద్దట బిల్డింగ్. 4 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తాడట. అంటే ఎలక్షన్కి ముందు ఇంకొక 1 ఇయర్ ముందే కంప్లీట్ అయిద్దట. ఇది అయిద్దా? మళ్ళీ అప్పుడు ఏం చెప్తారు తెలుసా? స్టోరీ చెప్తారు. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, అందుకే మేము బయటకు వచ్చినాం అని. ఒకవేళ కేంద్రం నుంచి బయటకు వస్తే, ఎన్డీఏ నుంచి బయటకు వస్తే అది ఒక సాకు చెప్తారు. లేదు కేంద్రంతో సఖ్యత బాగానే ఉందనుకో, వైఎస్ఆర్సీపీ సహకరించలేదు, జగన్మోహన్ రెడ్డి సహకరించలేదు కాబట్టే కాలేదంటారు. ఇది మొత్తానికి ఎవరి మీద ఒక మీద తుక్కా వేసి మళ్ళీ రాజధాని కంప్లీట్ అయ్యేది కాదు, మన కాదు. ఎందుకు కాదు అంటాను అంటే అయిద్ది. ఎట్లా అయింది? కేంద్రం నుంచి నిజంగానే మీరు మొన్న బడ్జెట్లో ఒక 60,000 కోట్లు కేటాయింపు చేసి ఉంటే అయ్యేది. కేంద్రం నుంచి అనా పైసా కేటాయించలేదు, అప్పు తప్ప. ఎట్లయితే మీకు 60,000 కోట్లు ఓన్లీ బిల్డింగ్స్కి అయితే అని మీరే చెప్తున్నారు. ఎక్కడి నుంచి రావాలో 60,000 కోట్లు ఎవరు ఇవ్వాలి, ఎవరు తేవాలి, ఎవరు అడగాలి, అడిగే పరిస్థితి మీకు ఉందే? అయ్యాలా? నోరు ఎత్తన పరిస్థితి. దాని వెనక అనేక రాజకీయ కారణాలు, అనేక ఎలక్షన్లో జరిగిన అనేక అవకతవకలు కూడా కారణాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర నోరు మెదిపి మాట్లాడలేని పరిస్థితి అని చెప్పి బయట ప్రజలు అనుకుంటున్న పరిస్థితి, చర్చ జరుగుతుంది. అనేక రకాల, అందులో ఈవీఎం ట్యాంపరింగా, ఈవీఎంల అవకతవకలా, హ్యాకింగా, ఎలక్షన్లో సహకరించడమా, అది ఏదైనా కావచ్చు. రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో సహకరించింది కేంద్రము, మోడీ, చంద్రబాబు నాయుడు గారు, అందుకే గెలిచిండు కాబట్టి వాళ్ళ నోరు మెదపడు, వాళ్ళ అండర్లో, వాళ్ళ కట్టడిలో ఉన్నాడు. వాళ్ళు చెప్పినట్టు తోకాడేయటం తప్ప చేసేది ఏం లేదు అని చెప్పే పరిస్థితికి వాళ్ళ ప్రజలు, సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. మళ్ళీ నువ్వు 4 ఏళ్లలో అయింది, 60,000 కోట్లు ఖర్చు అయింది, ఇదంతా అయ్యేది కాదు, మన్ను కాదు, ఉట్టిదే. ఇది ఒక శవాలపైన పేలాలు ఏరుకునేలా జగన్ మాటలు. అబద్ధాలు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలి. వైసీపీ అధినేతపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. శవాలపై పేలాలు ఏరుకునేలా జగన్ మాటలున్నాయట. ఆయన చెప్తుండు, జగన్మోహన్ రెడ్డికి ఇది అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలంటుండు. ఢిల్లీలో చేసినా, విజయవాడలో చేసినా, అమరావతిలో చేసినా, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మీ ప్రభుత్వం. ధర్నా ఎందుకు చేయాలి? మీరు చేయండి ఇన్వెస్టిగేషన్, అయిపోయా. ఆయన ఎందుకు ధర్నా చేయాలా? ధర్నా చేయాల్సిన అవసరం ఏంది? ఇవాళ
మీకు కేంద్రంలో మీ ప్రభుత్వం, ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది. చేయండి ఇన్వెస్టిగేషను. ఏం జరిగిందో నిజాలు బయట పెట్టండి అనేది ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా కేంద్రంలో వేరే ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. ఆమె చెబుతున్నారు స్వతహాగా ఫైర్ బ్రాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె చేసే ఆరోపణలు విమర్శలకు వైసీపీ పెద్దలు ఉక్కిరిబిక్కిరయ్యారట అని చెప్పి ఒక వార్త రాసింది. నన్ను కాపాడండి సార్, మస్కట్ నుంచి మంత్రి లోకేష్ను వేడుకున్న మహిళ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అట. మస్కట్లో ఉందట ఒక తెలుగు మహిళ నన్ను కాపాడండి అని లోకేష్ గారికి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆయన పాపం ఇప్పటికే చాలామందిని కాపాడండి లోకేష్ గారు. ఇది ఒక పని అయితే పెట్టుకుంటూ అది ఒక మంచి పని చేస్తాడు మొత్తానికి. ఇగో ఏమే తనను కాపాడాలంటూ మస్కట్ నుంచి ఓ మహిళా మంత్రి నారా లోకేష్ను వేడుకున్నారు. అక్కడ కష్టాలను తెలియజేస్తూ ఆ మహిళ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అట. వివి కాండ్రిక యానాదిపల్లికి చెందిన నాగేశ్వరి ఉపాధి కోసం మస్కట్కు వెళ్ళింది. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అనారోగ్యం పాల ఇండియాకు పంపించాలని అధికారులను వేడుకుంది. డబ్బు కడితేనే పంపిస్తాం అంటున్నారట వాళ్ళు. ఇది ఒక పెద్ద దందా అయింది. పాపం ఈ సామాన్యుల్ని ఉపాధి కోసం పోయే వాళ్ళని ఈ బ్రోకర్లు ఉంటారు కదా, కన్సల్టెన్సీలు మోసం చేసి అడిగి పంపిస్తారు. అడిగి పోయాక రకరకాల ఇబ్బందులు. మళ్ళీ అక్కడికి రావాలంటే ఇగో ఇట్లాంటి లోకేష్ గారు లాంటి వాళ్ళు పెద్ద విఐపి అంటే మంత్రులు ముఖ్యమంత్రులు అంటించుకుంటే తప్ప దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి. ఇప్పుడు స్వయాన లోకేష్ గారే దాదాపు 4-5 తీసుకొచ్చిండు. మస్కట్ నుంచి అయితేంది, కువైట్ నుంచి అయితేంది, ఇట్లా అనేక సౌదీ నుంచి అయితేంది. ఇప్పుడు ఆమె నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది వీడియో. నాకు తెలిసి అలా స్పందిస్తారనుకుంటా, తీసుకొచ్చే కార్యక్రమం అయితే చేస్తారు దాని మీద. ఇది దిశకు సంబంధించి ఈనాడు చూద్దాం. 38,000 చెరువులకు మహర్దశ అట. సమీప జల వనరుల్లోంచి మళ్లింపు, కొత్తగా కాలువల తవ్వకం, చిన్న నీటి వనరులు విభాగ ప్రణాళిక చేస్తున్నట. 38,000 చెరువులకు మహర్దశ పెట్టిందట. సమీప జలవనరులోంచి మళ్లింపు చేస్తారట. అంటే గొలుసు కట్టు చెరువులు లెక్క. ఇది ఒక వార్త. అమ్మ ప్రేమను నూరిపోస్తుంది, పెంపుడు శునకంపై ఇన్స్టాలో రాహుల్ గాంధీ పోస్ట్ చేసిండు. పెంపుడు శునకం సోనియా గాంధీ గారు ఆమె బ్యాగు పట్టుకొని ఆమె అంటే దాన్ని ఎత్తుకొని పోతున్న ఒక ఫోటోని వేశారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి నూరి అనే పెంపుడు శునకం అంటే అత్యంత ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె తనయుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు నూరిని సోనియా గాంధీ వీపున మోస్తున్న చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో ఉంచిన ఆయన అమ్మకు ఇష్టమైనది అన్న వ్యాఖ్యను జోడించారు. ఈ పోస్టుకు శనివారం రాత్రి 9 లక్షలకు పైగా వ్యూలు, లైక్లు వచ్చినాయట. 6,500 పైగా కామెంట్లు లభించాయి. జాక్ రసెల్ టెరియర్ జాతికి చెందిన ఈ శునకానికి గత ఏడాది సోనియా గాంధీకి రాహుల్ గాంధీ బహుమతి అందజేసిండట. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కంటే అత్యంత ఇష్టమైందట. ఈ పోస్ట్ పెట్టిండు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ, వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెడతారు. వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెట్టాలి. సిపిఎస్ పెన్షన్ స్కీమ్ ఉంది, ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అది వద్దు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వద్దని పెద్ద ఎత్తున ఉద్యమాదారిని మొత్తానికి కేంద్రం అయితే స్పందించింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెట్టింది. దాంతో కొంత అయితే లాభం జరిగింది. 25 ఏళ్ల సర్వీస్ ఉంటే వర్తింపట. వేతనంలో 50% పెన్షన్ వచ్చే విధంగా, అంటే 25 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మూల వేతనంలో సగం మళ్ళీ పెన్షన్ వచ్చే విధంగా, రిటైర్ అయ్యేటప్పుడు ఏ మూల వేతనం ఉందో దాంట్లో 50% ఆఫ్ ది పెన్షన్ వచ్చే విధంగా ఒక స్కీము. మిగిలిన వారికి సర్వీసును బట్టి ఎన్పిఎస్లోని 23 లక్షల మందికి ప్రయోజనం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందట. ఇది ఒక సంతోషకరమైన వార్త. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు దీనిపైనే. ఇది మొత్తానికి వాళ్ళకైతే వచ్చింది. ఇది పెన్షన్ గ్యారంటీ అట. ఇది యూపీఎస్. 50% పదవి విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూల వేతనం సగటులో సగం పెన్షన్గా అందుతుందట. 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళకి రిటైర్మెంట్ అయ్యే సంవత్సరం ముందు 12 నెలల శాలరీలో యావరేజ్గా తీసుకొని దాంట్లో 50% ఇస్తారట. ఒక నెలకి ఎంత జీతం వస్తుందో దాంట్లో సగం పెన్షన్ ఇచ్చేటట్టు. అది 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే 25 ఏళ్ళు అవ్వాలి. 60% పెన్షన్దారు మరణించాక, ఒకవేళ పెన్షన్దారు మరణిస్తే ఆ మరణించిన వాళ్ళ భార్యకి వాళ్ళ వారసులకి 60%, ఈయనకి ఇచ్చే పెన్షన్లో మళ్ళీ 60% వాళ్ళకు కూడా ఇస్తారట. ఇది 10,000 మినిమం పెన్షన్ వచ్చే విధంగా కూడా పెట్టారు. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళకి 10,000 పైన పెన్షన్ అవుతుంది. మినిమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి పెన్షన్ రావాలంటే. కనీసం 10,000 దాకా కూడా పెన్షన్ ఇస్తారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా 50% ఆఫ్ ద శాలరీ
పెన్షన్కి ఇచ్చే ఒక యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇదివరకు సిపిఎస్ ఉంది, ఓపీఎస్ ఉంది, వాటన్నిటిని కాదని యూపీఎస్ యూనిఫైడ్ అనేది ఒక కొత్త దాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇక కాంట్రిబ్యూటరీ లేదు. 23 లక్షల మంది న్యూ పెన్షన్ స్కీమ్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరూ దీంట్లోకి వస్తారు యూపీఎస్లోకి. ఇది ఒక వార్త. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేశారట. హైదరాబాద్లో అక్రమణలపై హైడ్రా చర్యలు. ఎఫ్టీఎల్లో ఉన్నందుకే కూల్చాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంగళం కూడా ఆక్రమణ లేదని నాగార్జున చెబుతుండు. అంగళం కూడా ఆక్రమణ లేకుండా ఎందుకు కూలుతారు మరి? చెరువు ఉంది, చెరువు పక్కన ఇగో చెరువే, డైరెక్ట్ నీళ్ళ పక్కనే ఉంది కూడా. అంగళం కూడా లేదంటాడు ఆయన. ఎవడైనా అదే చెప్తాడు, నేను ఆక్రమించినా కూలితే మంచిది అంటాడు ఎవడన్నా. నాది అంగళం కూడా లేదని ఆయన చెప్తాడు. ప్రభుత్వం అన్ని డివియేషన్స్ ఉన్నాయి అందుకే కూల్చిన ఉంటుంది. నిజాలేందో గతంలోనే రిపోర్ట్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2017లో సర్వే చేశారు, దీంట్లో కబ్జా ఉంది అని చెప్పారు. ఇవాళ నాది అంగళం కూడా లేదంటాడు ఆయన. అంగళం కూడా లేకపోతే నేలమట్టం చేత డూకుంటాడు. ఇంకోటి కోర్టు కేసులు ఉన్నాయి. అయినా కోర్టులో కేసు ఉండొచ్చు, ఆర్డర్ లేదట. కోర్టులో కేసు వేసారు మీరు, కానీ ఆర్డర్ రాలి. ఆర్డర్ రానప్పుడు కోర్టులో కేసు ఉన్నంత మాత్రం నువ్వు కేసు వేసిగా సంవత్సరాలు ఎంజాయ్ చేస్తా అంటే చేయనిత్తరైంది. ఇది అలా నాగార్జున గారికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేశారు, కుప్పకూల్చారు. ఎక్కడెక్కడికి బుల్లెట్ తెచ్చిపోయి దుమ్ము చేసి వెళ్ళిపెట్టారు. ఈ దుమ్ము ఏదో రాజకీయ నాయకులు, మిగతా వీఐపీలు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా కబ్జాలు చేసి కట్టారంటున్నారు. వాటిపైన కూడా చర్యలు తీసుకుంటే నిజంగా దీని వెనక మంచి ఉద్దేశం ఉన్నట్టు అర్థమైంది. ఇది ఒక వార్త. నేలమట్టం చేశారట. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.